హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడమ్ టాక్స్. నేను మీ బాలు. మన విద్యా వ్యవస్థ ఒక మూస విధానాన్ని కొనసాగిస్తుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఆ వ్యవస్థా విధానం లోపల ఎలాంటి మార్పులు లేవు. నిజానికి మనము ప్రతి సంవత్సరం కూడా రంగులు హోలీ జరుపుకుంటాం. కానీ మన భారతీయ వ్యవస్థ లోపల రాజకీయ నాయకులు ప్రతిరోజు రంగులు కాకుండా బురద చల్లుకోవడానికే వాళ్ళ జీవితాలు సరిపోతున్నాయి. నిజానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా, ఏ వ్యవస్థ కూడా మన దేశ భవిష్యత్తు అయినటువంటి ప్రపంచ దేశాలకే అగ్రగామిగా యువతతో నిండినటువంటి దేశమైనటువంటి భారతదేశంలో విద్యా వ్యవస్థపై ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక్క సర్వేలు కానీ పూర్తి స్థాయిలో వాటిపై కంటి చూపు పెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికే వాళ్ళ రాజకీయ కాలం పూర్తిగా సరిపోతుంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థ నుంచి మన దేశ భవిష్యత్తును కాపాడాలి అంటే ముందుగా ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేటువంటి పిల్లల భవిష్యత్తు, ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏకోపాధ్యాయ విధానం కానీ, లేదా అంటే గురుకులాలు కానీ, లేదా ఇంకా ఇతరత్రటువంటి సమస్యలు ఎన్నో మన ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు లేక కానీ, లేదంటే ఇంకా రకరకాలుగా సమస్యలతో బాధపడుతుంటాం. మనం ప్రతి సంవత్సరం కూడా సర్వేలు నిర్వహిస్తుంటాం. ఈ సర్వేలు ఎలా ఉంటాయంటే ప్రభుత్వాలకు అనుకూలంగా మాత్రమే పిల్లల మీద తప్పుడు అభిప్రాయాలు రుద్దడంతోనే ప్రభుత్వాలు సర్వేలు సరిపెట్టుకుంటున్నాయి. సర్వేలు ఏం చెప్తుంటాయంటే ఈ యొక్క పిల్లలకి 9వ తరగతి పిల్లలకి 75% మంది పిల్లలకి శాతాలు రావని, 6వ తరగతి 7వ తరగతి పిల్లలకి కూడికలు గుణకారాలు రావని ఈ యొక్క సర్వేలు పిల్లలని తప్పుడు వాళ్ళుగా మనకు చూపిస్తూ ఉంటారు. నిజానికి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ ఎలాంటిది, ఆ వ్యవస్థ లోపల ఉన్నటువంటి లోపాలు ఏంటివి అని ఏ ఒక్క సర్వే కూడా వెల్లడించదు. ఒకవేళ వెల్లడించినట్టయితే తిరిగి విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కూడా, మంత్రులు కూడా దీన్ని సరైన గాడిలో పెడతామని ఒక ప్రకటనలు మాత్రమే వదిలిపెడతారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకొని దాన్ని ముందుకు నడిపించే వ్యవస్థ మన విద్యా వ్యవస్థలో లేదు. నిజానికి ఈ యొక్క విద్యా వ్యవస్థ లోపల మెటర్నిటీ లీవ్లు, అలాగే ఎడ్యుకేషన్ లీవ్లు, అలాగే మెడికల్ లీవ్లు అంటూ ఎంతోమంది టీచర్లు మనకు లీవ్లో వెళ్ళినప్పటికీ కూడా ఒకవేళ వెళ్ళితే ఆ స్థానంలో మరొక టీచర్ని అపాయింట్మెంట్ చేసే వ్యవస్థే మన భారతీయ విద్యా వ్యవస్థలో లేనే లేదు. అదే కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో సంవత్సరాలుగా సబ్జెక్టు సంబంధించినటువంటి టీచర్ లేకుండానే ఆ సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. మరి ఇలాంటి పరిస్థితులలో పిల్లలను తప్పుడు వాళ్ళుగా గుర్తిస్తూ చూపిస్తూ పిల్లలకు చదువులు రావడం లేదని, ఎడ్యుకేషన్ లోపల ర్యాంకులు రావట్లేదని, తెలుగు చదివే పరిస్థితిలో లేరనేది మన యొక్క సర్వే వాళ్ళు వెల్లడిస్తుంటారు. నిజానికి మన యొక్క భారతీయ సంస్కృతి లోపల తెలుగువారు అమ్మ ఒడిలోనే బడి నేర్చుకొని, విద్యను నేర్చుకొని అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అంటూ ప్రపంచానికి సంబంధించినటువంటి ఎన్నో జ్ఞానవంతమైన విషయాలు బడిలోకి రాకముందుకే నేర్చుకుంటారు వాళ్ళు. మరి అలాంటప్పుడు వాళ్ళకి తెలుగు చదవడం రాదని, తెలుగు రాయడం రాదని ఈ యొక్క సర్వేలు ఎలా చెప్తున్నాయి? ఈ ఎంత పక్షపాతమైనటువంటి విషయం మీరు ఒకసారి ఆలోచించండి. దీనిపై ప్రభుత్వాలు కన్ను తెరిచినప్పుడే ఇది సాధ్యమవుతుంది. లేదా ప్రశ్నించే గొంతుకలైనా ముందుకు రావాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డను ప్రభుత్వ స్కూళ్ళల్లోకి పంపినప్పుడు అక్కడ ఉన్న సౌకర్యాలను వేలెత్తి అధికారులను నిలదీయాలి. అప్పుడే ఈ యొక్క మూస విద్యా వ్యవస్థ విధానము మార్పు రావడము, అలాగే మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడము జరుగుతుంది. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకు 70% స్కూళ్ళల్లో 3 గదుల కంటే ఎక్కువ లేని ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. అలాంటి స్కూల్స్లలో
ఒక తరగతికి సంబంధించిన ఒక క్లాసులో ఒక తరగతికి సంబంధించిన విద్యా విధానం విద్య నేర్పడం అంటేనే చాలా కష్టం. అలాంటి క్లాసులో ముగ్గురు తరగతులకు సంబంధించిన పిల్లలను కూర్చోబెట్టి చదువు చెప్పాలంటే అది ఎంత గణనీయమైనటువంటి విద్యా విధానమో, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు, దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సిన బాధ్యత గల పౌరులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. అప్పుడే మన యొక్క విద్యా విధానం అనేది మార్పు జరుగుతుంది. 1947లో వచ్చినటువంటి విద్యా విధానము ఇప్పటికీ కూడా విదేశాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలను తీసుకొచ్చుకొని ఆ మూస పద్ధతిలోనే మనకు విద్యా విధానం జరుగుతుంది. నిజానికి ఈ విద్యా విధానము భవిష్యత్తులో పిల్లలను తీర్చిదిద్దడానికి ఏ ఒక్క అంశం కూడా వానికి నిలదొక్కుకోవడానికి సామర్థ్యాన్ని ఇవ్వడం లేదు. కానీ ఒకవేళ వ్యవస్థాపరంగా మార్పులు జరిగి ఇప్పుడున్నటువంటి నైతిక విలువలకు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి విలువలకు సంబంధించినటువంటి విద్యను కానీ అందించినట్టయితే పిల్లలకి ఆ యొక్క విద్యార్థులు తప్పకుండా మన దేశ భవిష్యత్తును కాపాడగలరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఒకరిపై ఒకరు బురద తల్లుతూ రోజులు గడపకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు, మంచి జీవోలు తీసుకొచ్చి ఈ విద్యా విధానాన్ని మార్పు తీసుకురావాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుపడుతుంది. భారత్ మాతాకి జై.